చాయ్ తాగిన పోయినాము. పైనగా కనిపిస్తున్నాయి పెద్ద బిల్డింగ్లో శంకర్పల్లి వైరింగ్ వచ్చేసి మొత్తం ఆర్సీసీబీలు ఉన్నాయి 3 ఫేజ్కి సంబంధించి. 4 పోలు ఏమో 40 ఆంప్స్ ఉంది, మనమేమో 63 పెడతాము. ఇక్కడేమో 40 ఆంప్స్ ఉంది. ఒకసారి కరెంటును టచ్ చేసి చూద్దాము, ఆర్సీసీబీ ట్రిప్ అవుతుందా ట్రిప్ కాదా. ఈ ప్రయోగం అయితే అన్నం చేస్తాడు ఇప్పుడు నరసింహన్న. నాకు ముట్టాలంటే మస్తు భయం అవుతుంది. అదే ట్రిప్ అవుతుందని చాలామంది చెప్తారు కానీ ఎప్పుడైతే నేను ప్రాక్టికల్గా చూడలేను. ఇప్పుడు చూద్దాం ప్రాక్టికల్గా ట్రై చేసి. ఓకేనా, మేము చేయబోయే బిల్డింగ్ ఇవే. దీనిలో ఒక ఫ్లాట్లో వైరింగ్ చేస్తున్నాం, ఫాల్ సీలింగ్ వైరింగ్. ఇందులో టైమింగ్ వచ్చేసి 6 గంటల దాకా నేను నోటీస్ పెట్టిర్రు. మా సార్ ఏమో 6:30 దాకా చేయండి, ఎలక్ట్రిషియన్లోకి ఏం కాదు అంటాడు. ఏమనాలనే చెప్పండి. ఇక అలా నోటీస్ పెట్టిర్రు మంచిగా 6 AM to 6 PM. మా సార్ ఏమో 6:30 దాకా చేయండి అంటాడు. మొత్తం ఫాల్ సీలింగ్ వైరింగ్ చేస్తున్నాము. మొత్తం వచ్చేసి ఇక్కడ మా సార్ మార్కింగ్ ఇచ్చిండు. మొత్తం వచ్చేసి 8 లైట్లు, ఒక రూప్ లైట్లు, 2 ప్రొఫైల్ లైట్లు వస్తున్నాయి. ఫాల్ సీలింగ్ అనేది ఎల్లో వైర్ వాడతాము, న్యూట్రల్ అనేది బ్లాకు. మొత్తం ఒకటేస్తే 2 కంట్రోల్ లాగా అయితే ఇచ్చేస్తున్నాము. ఇప్పుడు వచ్చేసి మొత్తం అప్డేట్ అయింది. ఒకప్పుడేమో 1 స్క్వేర్ వాడుతుంటేమి ఫాల్ సీలింగ్ కానీ మరి ఇన్వర్టర్ కానీ. ఇప్పుడు వచ్చేసి మొత్తం 1.5 అయితే వాడుతున్నాం ఫాల్ సీలింగ్కు. ఇది వచ్చేసి పెద్ద అపార్ట్మెంట్లు 8 ఫ్లోర్లు. ఇందులో వచ్చేసి 12 మోడల్ అలౌడ్ లేవు, ఓన్లీ వచ్చేసి 8 మోడల్ 4 మోడల్. ఇలా చిప్పింగ్ చేయాలి, కొట్టాలి. మళ్ళీ రేపే మేము వైట్ సిమెంట్ మెత్తి ప్యాక్ చేసేయాలి. ఈ అన్ననే మేస్త్రి అయిపోయిండు. ఈ రూమ్లో అయితే కంప్లీట్ అయిపోయింది, చూపిస్తా. ఇలా మొత్తం ఫాల్ సీలింగ్ వైరింగ్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. చిప్పింగ్ చేసి వైర్లు అయితే లాగేసి అయితే ఇలా పెట్టేసినాము. ఇందులో వచ్చేసి మొత్తం స్విగ్గర్ కంపెనీ అయితే ఉన్నది. మొత్తం అయితే యూనివర్సల్ సాకెట్లే ఉన్నాయి. ఇది వచ్చేసి కబోర్డ్ సెక్షన్, ఇదంతా మాస్టర్ బెడ్రూము, ఇది బాత్రూము. ఇక్కడ వచ్చేసి 3 మోడల్ ఉంటే తీసేసి 6 మోడల్ పెట్టేసినాము. ఇక్కడ లోపల మొత్తం ప్రొఫైల్ లైట్లు వస్తాయంట. మొత్తం కంప్లీట్ అయినాక ఒకసారి మళ్ళీ ఒక లాక్ చేసి చూపిస్తాం, మస్తు ఉంటుంది. ఇది వచ్చేసి ఇదే 3 మోడల్. మొత్తం వచ్చేసి వీళ్ళు యూనివర్సల్ అయినా పెట్టేసారు. ఇప్పుడు ఒకసారి డీబీ అనేది చూపిస్తా ఎలా ఉందో. ఇది వచ్చేసి మన నెట్ కేబుల్ సెక్షన్ అనుకుంటా. ఇదంతా నెట్ కేబుల్ సెక్షను. అంతా క్యాట్ 6 టీవీ వైరు, జియో ఫైబర్ కేబుల్ అయితే ఉన్నది. ఇది వచ్చేసి మన డీబీ. మొత్తం 4 పోల్ 40 ఆంప్స్ పెట్టారు. ఏ ఫేసు ఆ ఫేసు ఆర్సీసీబీ అనేది పెట్టేసారు. ట్రిప్ అయిపోతుంది, మనకు షాక్ కొడితే కూడా ట్రిప్ అయిపోతుంది ఇలాగే. మనమేమో ఏ వైరు ఏ బోర్డుకు ఆ బోర్డు సపరేట్ వైరింగ్ అనేది చేస్తాము. వీల్ అనేది అట్లే లేదు. గీజర్కి వచ్చేసి ఒక 2.5 లాగుతారు. ఆ 2.5 వచ్చేసి 2 బోర్డులోకి పోతుంది. మరి ఇక్కడ నుంచి 2 వైర్ నుంచి ఆ 2 వైర్కు 1.5 ఫేస్ అయితే పోతుంది. మళ్ళీ ఈ బోర్డు నుంచి ఆ బోర్డుకు పోతుంది. ఇంతకుముందు ఒక వైర్ కట్ చేస్తే ఈ రూమ్లో ఉన్న 4 బోర్డులకు అయితే కరెంట్ అనేది పోయింది. ఈ పెద్ద బిల్డింగ్లో అయితే ఇలా చేస్తారు వైరింగ్ అయితే. మా బయట లొకేషన్ అయితే మస్తు ఉంది. మా పైసలు ఎడికెళ్ళి వస్తున్నాయో ఏమో, కట్టడి కడుతున్నారు బిల్డింగ్లు. మేము వచ్చేసి 5వ ఫ్లోర్లో చేస్తున్నాం వర్క్ అనేది. ఓకేనా ఫ్రెండ్స్, ఇట్లా నరసింహన్న అట్లా లైటింగ్ బిల్డింగ్ చూసి లోటస్ గ్రాండ్. ఓకే ఫ్రెండ్స్, వర్క్ అయితే అయిపోయింది. ఇంటికైతే వెళ్తున్నాము. మళ్ళీ రేపటి వీడియోలో ఏం వర్క్ చేసినాం అనేది చెప్తా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.